జగన్మోహన్ రెడ్డి ప్రస్తుతం లండన్ పర్యటనలో ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి. ఈయన ఏదైనా కూటమిలో భాగంగా ఉన్నాడు. ఎన్డీఏ, యూపీఏ లేదా మన తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ చెప్తున్నట్టుగా సరికొత్త కూటమి ఏదన్నా ఉన్నాడంటే నేను ఎందులో భాగం కాను అంటాడు. కానీ ఎన్డీఏలో ఉన్నటువంటి మిత్రపక్షాల కన్నా ముందు నేను సపోర్ట్ అంటూ ప్రతి బిల్లుకి సపోర్ట్ ఇస్తూ ఉంటాను. మొన్న మధ్య మన వైసీపీ ఎంపీ ఐ థింక్ మిథున్ రెడ్డి అనుకుంటా, ఎందుకంటే నాకు భలే నవ్వు వచ్చింది. ఇంక సపోర్ట్ ఇవ్వటం ఎందుకు ఆ బిల్లుకి అనిపించింది. ఢిల్లీలో ఈ అధికారులకు సంబంధించి బదిలీలు కావచ్చు, నియామకాలకు సంబంధించి కావచ్చు, హక్కు ఇప్పటి వరకు ఢిల్లీ రాష్ట్ర ప్రభుత్వానికి ఉండే. అది ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం చేతిలోకి వచ్చింది. మన బిల్లు ఒకటి ప్రవేశపెడతా ఉన్నారు. దానికి సంబంధించి మన వీళ్ళు ఏమంటున్నారు, ఢిల్లీలో చేసినట్టు ఇంకే రాష్ట్రంలో చేయొద్దు, ఇక్కడ చేస్తున్నారు కాబట్టి మద్దతు ఇస్తున్నట్టుగా వాళ్ళు ఆవేలు. అంటే అదేమంటే నేషనల్ క్యాపిటల్ కదా అన్నట్టుగా ఏదో చెప్పుకుంటూ వచ్చున్నారు. మా దాకా వస్తే మాకు ఇబ్బంది ఉంటుంది, మా దాకా రావద్దు, వాళ్ళది కాబట్టి ఓకే మద్దతు ఇస్తున్నాం అన్నట్టు. మిగతా చాలామంది మద్దతు ఇవ్వలేదు. ఎందుకు? ఇది కరెక్ట్ కాదు. ఏ రాష్ట్రానికి సంబంధించి ఆ రాష్ట్రంలో ప్రజల చేత ఎన్నుకోబడిన పాలకులు ఉన్నప్పుడు వాళ్ళకు ఉంటుంది ఆ రెస్పాన్సిబిలిటీ కావచ్చు, లేదన్నప్పుడు దాని హక్కు కావచ్చు, అధికారం కావచ్చు, లైక్ అలా. ప్రతి కూడా మీ ఇన్వాల్వ్మెంట్ ఏంటి అన్న వేళ చాలామంది కాదులే కానీ నాన్ ఎన్డీఏ వాళ్ళు అండ్ మరి కొంతమంది ఒప్పుకోలే. బట్ బిల్ అయితే పాస్ అయిపోయింది, ఎందుకంటే వీళ్ళు సపోర్ట్ ఇచ్చినారు కాబట్టి. సో పాయింట్ ఏంటి అసలు, వీళ్ళు ఈరోజు బీజేపీతో ఉన్నది కేవలం వీళ్ళ స్వార్థ రాజకీయ ప్రయోజనాల కోసం తప్ప వేరే దానికి కాదు. ఎవరు? ఈ జగన్మోహన్ రెడ్డి అండ్ ఈ వైసీపీ. ఇప్పుడు అది ఎలా బయటపడింది ఏంటి అనా, అది టీడీపీకి ఏ రకం లాభం చేకూరబోతుంది ఏంటనా, అది ఇప్పుడు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తా. జగనన్న వదిలిన బాణం షర్మిల గారు ఏపీలో ప్రచారం చేశారు, వాళ్ళ అన్నని అధికారంగా తీసుకొచ్చారు. ఆ తర్వాత ఆమెకు పదవి రాలే, ఏమి రాలే. ఇక తెలంగాణ వచ్చారు, నేను తెలంగాణ కోడల్ని, రాజన్న ముద్దు బిడ్డని, నా పార్టీని ఆదరించండి, రాజన్న రాజ్యం తీసుకొస్తానని అన్నారు. చాలమ్మ చాలు, మీ నాన్న తెచ్చించాలి, మళ్ళీ నువ్వు వద్దామని చెప్పేసి ఎవరు సరిగ్గా సపోర్ట్ ఇవ్వట్లే. వాళ్ళ పార్టీని ఆమె తప్ప ఇంకెవరు అసలు తెలిసిన కూడా కనిపించట్లే. ఇక దాంతో మొత్తానికి ఎలా అయితేనేమి కర్ణాటకలో ప్రజెంట్ ఉప ముఖ్యమంత్రి ఉన్నటువంటి డీకే శివకుమార్ వైఎస్ ఫ్యామిలీ క్లోజు. సో ఆయన షర్మిలతో మొత్తానికి ఒక రకమైనటువంటి రాజకీయ చాణక్యం నడిపి అమ్మ సంతోషం కాంగ్రెస్లోకి వచ్చాయి. రాజ్యసభ నుంచి ఎంపీ టికెట్, కర్ణాటక నుంచి రాజ్యసభ ఎంపీ టికెట్. ఇక ఆ తర్వాత ఎలా కావాలంటే అలా పార్టీ అధిష్టానం నిన్ను వాడుకుంటారు, లేదన్నప్పుడు నీ సేవలు వినియోగించుకుంటారు అనే వేళ చెప్పి అవును ఒప్పించి మొన్న సోనియా గాంధీ, రాహుల్ గాంధీతో సమావేశం కూడా ఏర్పాటు చేశారు. అదే సమయంలో వేణుగోపాల్ మరికొంతమంది అక్కడ ఉండనే ఉన్నారు. ఈ మూమెంట్లో మనకు ఉన్న సమాచారం మేరకు షర్మిల కొన్ని ఊహించిన షాకులు తగిలాయి. ఏంట్రా బాబు అంటే, తెలంగాణలో ఆమె పోటీ చేయడానికి వీలు లేదని చెప్పేసి ఆల్రెడీ తెలంగాణలో కాంగ్రెస్ వాళ్ళు చెప్పున్నారు. ఎందుకు? ఇప్పుడు ఆమె తెచ్చి నెత్తి మీద కనుక పెట్టుకున్నట్టయితే లేనిపోయిన కొత్త సమస్యలు. ఎందుకంటే జగన్ మీద ఇప్పటికే తెలంగాణలో స్టేట్లో ఉన్నటువంటి వాళ్ళు కొంతమంది గొంతు దాకా ఉంది, పీకల దాకా ఉంది వాళ్ళ కోపం. ఎందుకు? ఏపీలో డెవలప్మెంట్ లేదు. ఒకప్పుడు వాళ్ళకి జగన్ అంటే పిచ్చి ఇష్టమే, కానీ జగన్ అక్కడ చేసింది ఏమీ లేదు. దాంతో ఆ కోపం ఉంది. ఈ కోపాన్ని ఏం చేసుకున్నారు వాళ్ళు? మొన్నేమో జగన్ మీద ప్రేమతో బీఆర్ఎస్ ఓట్లు వేశారు. ఇప్పుడు జగన్ మీద కోపంతో ఆ ఓట్లని నెమ్మదిగా కాంగ్రెస్ సైడ్ మార్చబోతున్నారు. ఎందుకు ఏంట్రా అంటే బీఆర్ఎస్ బీజేపీ ఒకటే అన్నట్టు టాక్ రావటం కావచ్చు, లేదు అన్నప్పుడు ఇక్కడ మెయిన్గా ఏపీ రకంగా అవ్వడానికి వన్ ఆఫ్ ద రీజన్ కూడా ఇదిగో ఈ కేసీఆరే అన్నట్టు కావచ్చు. అండ్ ఏపీలో అడుగడుగున జగన్కి సాయపడుతుంది బీజేపీ అని చెప్పి కావచ్చు. ఇక మొత్తానికి ఎలా అయితేనేమి నెమ్మదిగా కాంగ్రెస్ సైడ్ సెటిలర్స్ కావచ్చు మరి కొంతమంది టర్న్ అవుతూ ఉన్నారు. ఈ మూమెంట్లో కమ్మ సామాజిక వర్గం కూడా ఇక్కడ చాలా కీలకంగా ఉంది. భువనేశ్వర్ గారి విషయంలో ఎప్పుడైతే వైసీపీలో నోరు జారి కొన్ని కూతలు కూశారో, వాటి సంబంధించి చంద్రబాబు గారు కన్నీరు పెట్టుకున్నారు. ఆ తర్వాత యావత్ భారతదేశ వ్యాప్తంగా ఉన్నటువంటి కమ్మ సామాజిక వర్గం కీలకమైన ఇండస్ట్రియలిస్టులు, పొలిటీషియన్స్ మొత్తం ఒక చోట గ్యాదర్ అయ్యేది. వాళ్ళు అప్పుడు మాట్లాడుకున్నది ఏంటంటే, ఎవరైతే ఈ రకంగా మాట్లాడున్నారో వారు ఇంకోసారి గెలవకూడదు వైసీపీ తరఫున, అది ఏ పార్టీ తరఫున వాళ్ళు పోటీ చేసింది ఏపీలో అన్నట్టుగా ఒకటి. అండ్ ఈ రకంగా జగన్మోహన్ రెడ్డి వెనకే చూస్తున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వారికి మనం సపోర్ట్ చేయొద్దు ఈసారి అని చెప్పేసి గట్టిగా అనుకున్నారు. అలా కాంగ్రెస్ సపోర్ట్ అని చెప్పేసి వాళ్ళు అనుకున్నారట. దానివల్లనే మన కర్ణాటకలో వాళ్ళు గెలుచున్నారు. నో డౌట్ కాంగ్రెస్ గెలిచిందిరా అంటే జగన్ మీద ఉన్న వ్యతిరేకత, అట్ ది సేమ్ టైం బీజేపీ మీద ఉన్న వ్యతిరేకత మొత్తం కలగలిపి అటు కాంగ్రెస్కి గట్టిగా పడిపోయింది. ఇదే స్ట్రాటజీ ఇక్కడ ఇంప్లిమెంట్ చేసుకుందాం అనుకునే మూమెంట్లో ఊహించిన విధంగా జగన్ నుంచి ఒక రకమైనటువంటి ప్రేమ సందేశం వచ్చిందనే విషయం కొంతమందికి అర్థమైపోతాం. ఏంటి అది అన్నప్పుడు,
మన షర్మిలని కలిసినప్పుడు జగన్ కూడా మనవడే, రేపు ముందస్తు ఎన్నికలు కనుక వస్తే సెంట్రల్లో బీజేపీ అంటే తక్కువ ఓట్లు వస్తాయి, తక్కువ సీట్లు వస్తాయి, అప్పుడు మద్దతు కావాల్సి ఉంటే వైసీపీ నుంచి గెలిచిన ఎంపీలతో మద్దతు ఇస్తాడు. కాబట్టి మీరు షర్మిలని ఏపీకి ఇన్ఛార్జిగా నియమించి అక్కడ వెళ్ళి కాంగ్రెస్కి వ్యూహకర్తగా ఉంచి ప్రచారకర్తగా ఉంచి ఏదో ఉంచి జనాన్ని ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేయొద్దు, ఓట్లు చేల్చొద్దు అన్ని వేళ హింట్ ఇచ్చారట. పాపం దాంతో షర్మిల గారు షాకు గురయ్యారని చెప్పేసి మన ఆర్కే గారి కొత్త ప్రకటనలో కూడా మెన్షన్ చేసుకుంటూ వచ్చున్నారు. ఈవెన్ ఈ మధ్యకాలంలో పాపం షర్మిల గారు కూడా ఆల్మోస్ట్ అన్నీ మాట్లాడే ఉంటున్నారు, కానీ ఏం మాట్లాడి ఏంటంటే ఏం చేయట్లేదు. ఇది చూసుకుంటూ ఉన్నా సరే ఆమెని 2 తెలుగు రాష్ట్రాలు దూరంగా పెట్టే ఆలోచనలు ఉండగా తెలుస్తుంది. బట్ వైఎస్ ఫ్యామిలీ అంటే కాంగ్రెస్ వాళ్ళే అన్నట్టుగా క్రియేట్ చేసే విధులు కూడా వాళ్ళు ఉన్నట్టుగా ఉన్నారు. సో మెయిన్గా ఇక్కడ ఏంటంటే స్ట్రెస్ చేయదలుచుకున్నది, ఏ రకంగా చంద్రబాబు ఇప్పుడు లాభం, చంద్రబాబు నెత్తిన మన జగన్ పాలు పోసాడని అనుకోవాలంటే ఇక్కడ బీజేపీతో ఇక చంద్రబాబు కలవటం తప్ప వేరే ఆల్టర్నేటివ్ లేదు అన్న ఫీలింగ్ జనాల్లో క్రియేట్ అయితే టీడీపీకి ప్లస్. అది ఆబ్వియస్లీ ఇప్పుడు జగన్ చేస్తున్నది అదే. ఎందుకు? బీజేపీతో ఉంటున్నట్టుగానే ఉన్నాడు, కానీ ఉండటంలా కాంగ్రెస్తో ఉండటానికి రెడీ అన్నట్టుగా ప్రేమ సందేశం పంపిస్తాడు రాజకీయంగా. ఎందుకంటే ఈ కాంగ్రెస్లో ఉన్నటువంటి హెమాహెమీలు ఎవరైతే ఉంటారో సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, సో వీళ్ళు ఎప్పుడు కూడా ఓన్ డిసిషన్స్ ఉండవు. ఎవరొకరు నివేదికలు ఇస్తూ ఉంటే ఆ నివేదికలు చూసేసి వీళ్ళకి టికెట్ ఈ డెసిషన్ తీసుకున్నాం, ఆ డెసిషన్ తీసుకున్నాం, లైక్ ఇలా. ఈవెన్ జగన్మోహన్ రెడ్డి విషయంలో కూడా వైఎస్ రాజశేఖర్ చనిపోయిన తర్వాత సంతకాల సేకరణ జరిగి అవన్నీ వాళ్ళ దగ్గరికి వెళ్ళిన తర్వాత కూడా సీఎం సీట్ ఇంకా జగన్కి ఇద్దామనుకున్న మూమెంట్లో కూడా ఆయనకి అసలు ఏం అర్హత ఉంది? వైఎస్ రాజశేఖర్ రెడ్డి కొడుకు అన్ని తప్పితే ఇంకేమి ఉంది ఆయనకి? కాంగ్రెస్ పార్టీ కూడా ఎప్పుడు ఎవరికి టికెట్లు ఇచ్చింది అంటే ఎవరికి సీట్ ఇచ్చింది ఏంటి అన్నప్పుడు, అండ్ ముఖ్యమంత్రి పదవి అన్నప్పుడు అనుభవజ్ఞులే కదా, అలా ఆయన పక్కన పెడతాం. ఆ తర్వాత కేసులు నడిపోయినవని చెప్పేసి పాప కొంచెం మన జగన్ ఫీల్ అవటం, లైక్ ఇవన్నీ జరిగి ఉన్నాయి. ఇంత జరిగి ఉన్నా సరే జగన్ గారు మరలా ఇటు దగ్గర అవుతున్నారు అంటే అదే కాంగ్రెస్కి సంబంధించి అక్కడ ఉండే జనాలు ఎవరైతే ఉంటారో వాళ్ళు చేసే గిమ్మిక్ వీళ్ళని వ్యూహకర్తలు కావచ్చు, స్ట్రాటజిస్టులు కావచ్చు, కేవో పేర్లు ఉంటాయి. మీకు అర్థమవుతుంది లాజిక్ నేను చెప్పేది? కాంగ్రెస్కి ఎన్ని వెన్నుపోట్లైనా పడవని ఇప్పుడు మనకు ఉపయోగపడుతుంటే దగ్గర తీసుకుంటారు. ఆఫ్కోర్స్ రాజకీయాల్లో ఉండేది అదే, శాశ్వత మిత్రులు ఉండరు, శాశ్వత శత్రువులు ఉండరు. సో ఫైనల్ ఈ వీడియోలో నేను కమ్యూనికేట్ చేయదలుచుకుంది ఏంటంటే, ఇండియా అని చెప్పేసి కోట మీద పెట్టుకొని వాళ్ళు వెళ్తూ ఉన్నారు, దానిలో కలవకుండా బయట నుంచి సపోర్ట్ చేయడం జగన్ ముందు వరుసలో ఉంటాడు అన్నదైతే క్లారిటీ వచ్చేసింది ఆల్మోస్ట్ అందరికీ. ఈ విషయం బీజేపీ కూడా అర్థమైపోయింది. ఇక ఇప్పుడు జగన్కి సంబంధించి కావచ్చు, వైసీపీకి సంబంధించి కావచ్చు, ఏవైతే తప్పులైన వాటిని ఎత్తి చూపే విషయంలో బీజేపీ నుంచి పురంధేశ్వరి, టీడీపీ నుంచి చంద్రబాబు, లోకేష్ అండ్ అటు జాన్సన్ నుంచి పవన్ కళ్యాణ్ వీళ్ళు చాలా అగ్రెసివ్గా ముందుకు వెళ్తూ ఉన్నారు. ఇక ఇటువంటి మూమెంట్లో మనం బరంపురం అన్నట్టు ఈ కాంగ్రెస్ రాష్ట్ర విభజన చేసిన అండ్ జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చి అభివృద్ధి చేయకపోగా విధ్వంసానికి పాల్పడాడని చెప్పేసి మనం ఏదైతే అంటున్నామో అది జనానికి అర్థం కావాలి అన్న మనం బీజేపీతో వెళ్ళటం కరెక్ట్. ఎందుకంటే మరల వాళ్ళ అధికారంలోకి రావచ్చు, వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఒక్క ప్రత్యేక హోదా విషయంలో తప్ప దేని కూడా వాళ్ళతో నేను డిఫర్ చేయలేదు. కాబట్టి వాళ్ళతో వెళ్ళటం ఉత్తమం అని చెప్పేసి టీడీపీ అనుకున్నట్టు, అదే విషయం ప్రజలకు కమ్యూనికేట్ చేస్తున్నట్టు. ఇప్పుడు అది పాజిటివ్ వేలో జనాల్లోకి వెళ్ళాలి అంటే ఇదిగో ఈ జగన్ వచ్చేసి అతను కంఫర్టబుల్ అయినా వెళ్తూ ఉన్నాడు. అండ్ మోరోవరు అటు అన్నైనా ఇటు చెల్లైనా మొత్తం కూడా ఫ్యామిలీ రాజకీయం తప్ప వేరేది కాదు. అగైన్ ఏపీ వాళ్ళు ఫూల్ అవుతారు ఒకవేళ జగన్ కనుక ఓట్లు వేస్తే. అండ్ ఇక్కడ వచ్చేసి తెలంగాణలో ఏమాత్రం వైఎస్ ఫ్యామిలీ అన్నట్టుగా కనుక వాళ్ళని కనుక దగ్గరికి తీస్తే లేనిపోయిన కొత్త తలనొప్పులు అన్నట్టుగా మరొక లీడ్ పాయింట్. కొంచెం కన్ఫ్యూజన్గా ఉన్నట్టుగా ఉన్నా, చాలా క్లారిటీగా నేను చెప్తూ ఉన్నా. వైఎస్ ఫ్యామిలీని దగ్గరికి తీస్తే ఇబ్బంది అన్నది ఇక్కడ కాంగ్రెస్లో ఉన్నటువంటి అగ్రనేతలు. వీళ్ళంతా ఒకటేరన్న ఫీలింగ్ వచ్చేసి ఏపీలో తెలంగాణ ఉన్నటువంటి సెటిలర్స్ కావచ్చు, మిగతా కావచ్చు, అండ్ మొత్తం మన ఇండియా మొత్తం ఉన్నటువంటి తెలుగు వారికి సంబంధించి కావచ్చు, అది అర్థం కావటానికి. ఇక ఇక్కడ ఏపీకి సంబంధించి ఈసారి బాబు వస్తేనే భవిష్యత్తు అన్నది ఆల్మోస్ట్ అందరికి అర్థమైపోయింది. ఎటు కాంగ్రెస్తో మన ఎటు బాగా క్లోజ్గా ఉన్నాడు జగను. ఇక చంద్రబాబు వచ్చేసి బీజేపీ దగ్గర ఉంటే బెస్ట్ అని చెప్పేసి ఆల్మోస్ట్ అందరికి ఒక క్లారిటీ వచ్చే విధంగా ఇప్పుడు జగనే చేశాడు. ఇక రానున్న రోజుల్లో అగ్రెసివ్గా ఇక చంద్రబాబు, బీజేపీ అండ్ జనసేన కనుక వెళ్ళినట్టు కలిసి ఏపీలో వైసీపీ కనీసం డిపాజిట్లు తీసి పక్కన పెట్టండి,
అసలు అక్కడ పార్టీ అన్న కనీసం వాళ్ళ యొక్క వైభవం అన్నది అయిపోయింది అండి. ఉనికిని కనుక చాటుకుంటారు అనేది కూడా డౌట్ అన్న వేళ కూడా అయిపోయిందని నాకైతే అనిపిస్తాను. సో సింపుల్ అండ్ క్లారిటీ ఏంటంటే జగన్ కనిపించకుండా షర్మిల కనిపిస్తూ వీళ్ళు ఆడుతున్న రాజకీయం ఏదైతే ఉందో ఈరోజు ఏపీలో తెలంగాణ ఉండటం అందరికీ అర్థమైపోయింది. ముఖ్యంగా కమ్మ సామాజిక వర్గం వారికి కావచ్చు, టీడీపీ హార్డ్కోర్ ఫ్యాన్స్ కావచ్చు, ఏపీ డెవలప్మెంట్ కోరుకునే వాళ్ళు కావచ్చు అర్థమైపోయింది. ఏమని మరలా చంద్రబాబు వస్తేనే ఏపీ భవిష్యత్తు అని, చంద్రబాబు బీజేపీతో కలిసి వెళ్తేనే కరెక్ట్ అని. అవునా కాదా? నేను చెప్పిన వంట కొన్ని కన్ఫ్యూజింగ్గా ఉన్నా క్లారిటీగా చెప్పినవి ఒకసారి క్రాస్ చెక్ చేసుకుని కింద కామెంట్ రూపంలో చెప్పండి.